దయచేసి న్యూస్లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిమజ్జనం కాదు తొలగించారు. అగపుర గణేష్ పై పోలీసుల చర్యట. ఎమ్మెల్యే రాజా సింగ్ లేఖ ఎఫెక్ట్ అట. పోనీ అవ్వ. సీఎం రేవంత్ రెడ్డి పోలికలతో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని తొలగించారు. హైదరాబాద్ గోశామగల్ నియోజకవర్గం అగపురలో ఫిషరీస్ కమిటీ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే దేవుడి విగ్రహాన్ని మనిషి రూపంలో ఏర్పాటు చేయడంపై గోశామగల్ ఎమ్మెల్యే రాజా సింగ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ సిటీ సిపికి లేఖ రాసింది. భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని వెంటనే విగ్రహం తొలగించాలని కోరారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు విగ్రహాన్ని తొలగించినట్టు తెలుస్తోంది. ఆ స్థానంలో మరో విగ్రహం ఏర్పాటు చేసుకుని నిర్వాహకులకు సౌత్ వెస్ట్ డీసీపీ సూచించినట్టు సమాచారం. జరాగిరి ఇంకా మీకు ఎక్స్టెన్షన్ ఉంది. రేవంత్ అన్నంట రైజ్ చేస్తున్నాడు తెలంగాణ. జర చూసి రాగిరాయ మీకు కామెడీ ఉన్నది. ఎలా రైజ్ అంటే ఫుల్ అవుతుందంట మన తెలంగాణ. ఏది ఇదేనా? చూడపోతే చూడరా. ఇది రేవంత్ అన్న డ్రెస్సింగ్ స్టైలు, రేవంత్ అన్న కండువా, ఇది రేవంత్ రెడ్డి బొమ్మ. తెలంగాణ రైజింగ్ ఇదే రేవంత్ రెడ్డి. ఎన్ని పైసలు ఇచ్చిండే మా అన్న దేవుని కాడికి? వినాయకునికి ఏమైనా చంద రాసిండ మా రేవంత్ అన్న? చెప్పురు మరి అట్నన్నా. దేవుని రూపం ఇస్తారా రేవంత్ రెడ్డికి? దేవుడా? మందిని ముంచే దేవుడు అని పెట్టుకోపోయారు వెనక టైటిల్. జనాల్ని నమ్మిన ప్రజలను ఓటేసిన పాపానికి సంపి బొందలేస్తున్న దేవుడు అని పెట్టుకోరు. గిదానా జర పాడుగాను. దేవుని రూపమా? వినాయకుడిని రేవంత్ రెడ్డి ముఖం పెట్టి చేసిరు నాయన. మరి మళ్ళీ బూట్లు కూడా వేసిరు. తెలంగాణ రైజ్ అవుతుందంట. ఏది 6 గ్యారెంటీలు ఇచ్చి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి పెన్షన్లు ఇచ్చి రైతు బంధు ఇచ్చి నీళ్ళు ఇచ్చి కరెంట్ ఇచ్చి పథకాలన్నీ అమలు చేసి రైజ్ అవుతుందా? గణపతి అని నమ్మాలి కదనా? సరే జనాలను నమ్మకపోతే దేవుడని నమ్మాలి కదా మీరు చెప్పింది. ఎదురొచ్చిన దేవుల మీద కొట్టేసి 2 లక్షలు వికియలే. మళ్ళీ ఇప్పుడు వినాయకుని బదనాం చేస్తురా? పాపం యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ప్రమాణం చేసిరు, విమానం తిన్నారు, ఆగం చేసిరు. మళ్ళీ ఇటు పోతే విఘ్నేశ్వరి మీద పడరు. మీ ప్రోగ్రామ్ ఇదేనా? రైజింగా? వినాయకుని కాదు ఏం రైజింగ్ రా నాయన? మీ వేషాలు పాడుగాను తీసిరంట. మరి రాజన్న మరి రాజాబాయి గారు మరి కంప్లైంట్ ఇచ్చారంట. బరాబర్ ఉంటుంది మరి. కట్టరు హిందువులం. మీ లెక్క సెక్యులర్ కాదు కాబట్టి మరి మనోభావాలు దెబ్బతినపోతే ఏం చేస్తాయి? బుద్ధి అనలేదు కొంచెం అన్న. మీరు మనుషుల్ని దేవునితో పోలుస్తారా? స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ పైన కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉన్నదా లేదా? ఇదంతా ఏంది? 80,000 పుస్తకాలు, 90,000 పుస్తకాలు, సమీక్షలు, కథలు, కార్ఖానం ఏంది ఇదంతా? ఫైనల్ గా రేపు స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్నారని చెప్పేసి దొంగదారిలో దొడ్డిదారిలో పార్టీ పరంగా సీట్లు ఇచ్చి ఓట్లు వేసుకోవాలి. కానీ ఇదే బీసీ రిజర్వేషన్ల పైన మా అన్న అమర్బాబు పులి బీసీల కోసం న్యాయం చేయడం కోసమే ఎవరెంత ఉందో వానికి ఎంత భూ పెడతాం కోసం ముఖ్యమంత్రి 56% మంది బీసీలు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ గౌడు, రేవంత్ ముదిరాజు, రేవంత్ యాదవ్, రేవంత్ మున్నూరు కాపు వచ్చి బీసీ ముఖ్యమంత్రి అయిన 56% మంది ప్రజల కోసం. మా అన్న గతంలో బీసీ రిజర్వేషన్ల పైన కానీ ఓసారి ఏం మాట అండో మా అన్న కడుపులో నాంటారు. ఒకసారి చూడరా రాగరా. ఈ చిన్న కొత్తాను నీ పెద్ద పెడతాం. ఫస్ట్ కాంచి పెడతాం. కాబట్టి అసలు రాష్ట్రాలకు రిజర్వేషన్ల అధికారం ఇవ్వడం అనేది నేరం. అడిగితే జైల్లో పెట్టాలి. విన్నారానే? ఎవరన్నా రిజర్వేషన్ కావాలి తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్ కావాలని అడిగితే వాడిని జైల్లో పెడతామంట మా అన్న. అదో నేరమట. ఎవరైతే తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ కావాలంటారు మీరందరూ నేరస్తులు. మిమ్మల్ని అందరినీ జైల్లో పెట్టాలి అని నేను చెప్పలేను. మా అన్న ఒకనాడు ఆయన కడుపులోని మాట చెప్పింది చూడండి. అంతేనా? మళ్ళీ ఒకసారి. కాబట్టి అసలు రాష్ట్రాలకు రిజర్వేషన్ల అధికారం ఇవ్వడం అనేది నేరం. అడిగితే జైల్లో పెట్టాలి. మరి సెవెంటానికి ఓటెట్టాలి. సరే నేరం, జైల్లో పెట్టాలి, ఓకే సంతోషం. మరి జైల్లో పెట్టడానికి నువ్వు బీసీ రిజర్వేషన్ పట్టుకొచ్చి నువ్వు ఎగిరి వచ్చి మాకు జోలు చెప్పేందుకు రేవంతన్నా? బాజాప్తా నేను ఇయ్యను, ఎంత నేరము, నేను చేయను అటువంటి తప్పులు, నేను మంచోనని చెప్పుకోరాదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కాళేశ్వరాన్ని రేపు 30వ తారీఖు నాడు అసెంబ్లీలో చర్చ పెట్టి కేసీఆర్ ని బదనాం చేసి కేసీఆర్ మీద బడగాల్సి మీదేసి మేడిగడ్డను బదనాం చేసి తెలంగాణ రాష్ట్రంలో తద్వారా స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 4 ఓట్లు రావడం కోసం బీసీలను
తన వైపు తిప్పుకోవడం కోసం ప్రయత్నంలో భాగంగా వీళ్ళన్న ఏరియాలు సర్వే చేసింది తప్ప కామారెడ్డిలో, మెదకులో, గోదావరిలో వరద ఉధృతి వల్ల ఎవరైతే ప్రమాదం బారినారో వాళ్ళ కోసం పోలే. కేసీఆర్ బదనాం చేయాలి, ఓట్లు పడేసుకోవాలి. ఆ సోకు మీద తిరిగింది అంతే. మీరు అర్థం చేసుకోవాలి. ఇది ఈరోజు గట్టిగా పెట్టినవా?